వెళ్ళిపోయి రెడీ అయిపోతున్నాడు. ఎందుకంటే నాకు హెల్ప్ చేయడం కోసం అనమాట. సో నేను ఇంకా కొద్దిగా ఎర్లీగానే లేచాను 4:30 ఆ టైంకి. సో ఇక్కడ వాడు రెడీ అయిపోయాక నేను రెడీ అయిపోతున్నాను. ఆ ఇయర్ రింగ్స్ కొత్తగా తీసుకున్నాను, ఎలా ఉంది అని ఈరోజు ట్రై చేసేస్తున్నాను అనమాట. సో ఏంటంటే ఇవాళ నేను చేసిన ప్రసాదాలు ఇవేం చేయలేదు, షూట్ చేయలేదన్నమాట. సో మధు ఉంది కదా, వాళ్ళు పీటల మీద కూర్చుంటున్నారు. వాళ్ళ ఇంటి దగ్గర నిలబెట్టిన వినాయకుడికి పీటల మీద కూర్చుంటున్నారు అనమాట. సో ఒకసారి అక్కడ కనిపించేసి ఇంటికి వచ్చాక పూజ చేసుకుందాం అని చెప్పి అరౌండ్ 6:30 ఆ టైం అయింది. 6ంటికి కూర్చుంటామన్నారు. సో మేము 6:30, 6:40 ఆ టైంకి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ పక్కనే మీకు తెలిసిందే కదా. సో అక్కడికి వెళ్ళిపోయి అక్కడ హారతి కొంత 15 minutes to 20 minutes ఉన్నాము. సో ఉన్న తర్వాత ఇంకా ఇంటికి వచ్చేసి ఇంటి దగ్గర పూజ అనేది స్టార్ట్ చేసామన్నమాట. సో వరలక్ష్మి వ్రతానికి చేసిన ప్రసాదాలు ఇవన్నీ షూట్ చేశాను కదా. సో ఇంకోసారి ఏం చేయలేదు. పూజ చేసుకున్నావా? ఇంకా తిరిగి ఇంటికి వచ్చేస్తున్నాము. సో ఏం షూట్ చేయలేదన్నాను కదా. ఇంటి దగ్గర ఈయనేమో పూజ దగ్గర అది సర్దుతున్నారు, మేము ఇది చూసుకుని వచ్చాం. మీలో ఎంతమంది అలాగా వినాయక చవితికి మాత్రమే తోరణాలతో పాటు ఫ్రూట్స్ అవి కడతారో చెప్పండి. మా ఊర్లో అయితే అందరూ కూడా కడతారు. అందరూ ఫ్రూట్స్ వాళ్ళు ఉన్నవాళ్ళు ఎక్కువ కడతారు, లేనోళ్ళు ఉన్నంతలో కడతారనమాట. సో ఇటు సైడ్ది కనిపించట్లా, గుమ్మానిది కనిపిస్తుంది. ఇంటికి వచ్చేసాక ఇంకా పూజ స్టార్ట్ చేసేద్దామని అప్పటికే టైం ఎంత 7:20 అలా అయిపోయింది. ఓంకార్ పూజ అయితే కానీ ఏమీ ముట్టుకోడనమాట. సో ఇక్కడ నేను ఆయన చిన్న చిన్న పనులు ఉంటే అవన్నీ కూడా చేసేస్తున్నాం. అదే మన బుక్స్ పెట్టుకుంటూ ఇవన్నీ పెట్టుకున్నాం కదా. అంతా సెట్ అయిపోయి రెడీ అయిపోయింది. పాపం చూడండి ఎంత డల్గా ఉన్నాడు, ఎందుకంటే వాడికి నైట్ చాలా ఫీవర్గా ఉంది. ఇవి ఏంటంటే కంద, వరి అటు సైడ్ ఏముంటుందంటే అది ఏంటంటే పసుపుదనమాట. సో ఇది ఎంతమంది పెడతారో ఎవరెవరు, మీరు వరలక్ష్మి వ్రతాన్ని కూడా చూసుంటారు కదా. సో అది ఎవరెవరు ఎంతమంది పెడతారో నాకు కింద కామెంట్ చేయండి. అంటే మీ ఊర్లో కూడా పెడతారో లేదో. సో మాకైతే కంపల్సరీ అందరూ పెట్టుకుంటారు వరలక్ష్మి వ్రతానికిను అండ్ వినాయక చవితికి అనమాట. పాలవెల్లు కట్టేదానికి కంపల్సరీ పెడతారు. అండ్ ఇక్కడ వాళ్ళ తాతగారికి ప్రసాదం పెట్టేసి నమస్కారం చేసుకుంటున్నాడు అనమాట. సో ఇది అయిపోయాక పూజ స్టార్ట్ చేసేసాము. ఆ చిన్న చిన్న పనులన్నీ అయిపోయాక ఇప్పుడు మొదలెడతారా అని ఎంతో నీరసంగా కూర్చొని చూస్తున్నాడు పాపం వాడు. చెప్పాను కదా నైట్ అస్సలు బాగోలేదు, ఇంజెక్షన్ కూడా
गजाननाय नमः द्रव्यं पूजयामि वल्ल नमः मधुवाकपत्रं पूजयामि ओम स्वराग्रजाय नमः सिन्धुवारपत्रं पूजयामि ओम स्वपकर्णाय नमः जाजीपत्रं पूजयामि ओम स्वरपूजिताय नमः गण्डकीपत्रं पूजयामि एववक्त्राय नमः शमीपत्रं पूजयामि विनायकाय नमः स्वस्थपत्रं दशाङ्गोपेतं सुवर्णं समनोहरम् उमासुतनमस्तुभ्यं रूपमाग्रापयामि दशाङ्गोपेतं सुवर्णं समनोहरम् उमासुतनमस्तुभ्यं रूपमाग्रापयामि साक्षात् दीपं दर्शयामि. సో ఆల్మోస్ట్ అక్కడికి పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. చూసారు కదా, ఆ మొత్తం కూడాను వాడే చేసేసాడు. ఇలాంటి వాటిలో వాడు ముందుంటాడు. మాకు ఆ ప్రాబ్లం గట్రా ఏమి ఉండదు, చేయను ఉండను అని. సో ఇక్కడ నైవేద్యం అనమాట. కుడుములు, పరమన్నం, గారెలు, సలివిడి, పులిహార ఇవన్నీ చేసాము. సో ఇంకా అదే షూట్ చేయలేదన్నాను కదా, అప్పాలు, పాలకాయలు. సో దీని తర్వాత ఇంకా పూజ అయిపోయాక కొబ్బరికాయ అది కొట్టేస్తున్నాను అనమాట. నైవేద్యం చూపించేసాక కొట్టాలి కదా, సో అప్పుడు కొబ్బరికాయ అది కొట్టేసి ఇక్కడ నైవేద్యం చూపించేస్తున్నాము. ఇక్కడ ఫస్ట్ నేను చూపిస్తున్నాను, ఓంకార్ షూట్ చేస్తున్నాడు అనమాట. సో నేను ఆయన చూపించేసాక మళ్ళీ వాడు చూపిస్తాడు. అది ఎందుకంటే వాడికి సాటిస్ఫాక్షన్ అనేది రాదనమాట. ఇన్కంప్లీట్గా ఉండిపోయింది అన్నట్టు వాడికి ఫీలింగ్ ఉంటుంది. సో అందుకే డెఫినెట్గా వాడు కూడా చూపిస్తానని అంటాడు. సో అక్కడ అండ్ కుడుములు, ఫ్రూట్స్ ఇవన్నీ కూడా పెట్టాము. సారీ, లాస్ట్ టైం చేసినట్లునే కొన్ని చేసాము. అండ్ ఇప్పుడు ఏంటంటే కథ అనమాట, కథ స్టార్ట్ అవుతుంది. సో కథతో మనకి పూజ అనేది ఎండ్ అయిపోద్ది. నా పతిని రక్షించావు, ఇప్పుడు కూడా ఏ ఉపాయము ఆలోచించి చెప్పమని విష్ణుమూర్తిని ప్రార్థించాను. అంతతో నందిని గంగరెద్దుగా అలంకరించి ఆనందభరితుడై మీకేం వరం కావాలో కోరుకోమని అడిగాడు. హరి సమీపించి ఇది శివుని వాహనం. నారాయణ పరోజ్జాత ఆత్మా నారాయణ పరః యచ్చకించిత్ జగత్సర్వం దృశ్యతే సూర్యదేపి వా అంతర్బహిష్యతః సర్వం వ్యాప్య నారాయణ స్థితః. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తిరనోజాయ సర్వభౌమాయ మంగళం ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయిని శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. గోవింద 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 గోవింద. సో మంత్రపుష్పం నేను కట్ చేసాను, ఎందుకంటే మీకు ఆల్రెడీ అది 2 షార్ట్స్లో ఉన్నాయి కదా. సో ఇంకా ఇక్కడ సాష్టాంగ నమస్కారంతో పూజ అనేది కంప్లీట్ అయిపోయింది అనమాట. హారతి ఇవన్నీ ఇచ్చి. సో నెక్స్ట్ ఫస్ట్ ప్రసాదం ఆయన గారు తీసుకుంటారు. కుడుములు తీసుకున్నారనమాట. ఇక్కడ మధుకి జాకెట్ ముక్క పెట్టలేదని మళ్ళా వెళ్ళాం అనమాట పూజ ఇదంతా అయిపోయాక. సో లేహాతోటి దానికి వాళ్ళ మంచి మూడ్లో ఉందన్నమాట పాప. క్లైమేట్ కూడా చాలా చాలా క్లౌడీగా వర్షం కూడా పడుతూ ఉంది. దాంతో చిరాగ్గా ఏమీ లేకుండా మంచిగా ఆడుతూ ఉందన్నమాట.